డాక్టర్ గారు, ఈ డార్క్ సర్కిల్స్ సమస్యతో ఉన్న వాళ్ళకి కీర దోసకాయ పెట్టుకోవాలి అన్నది ఎప్పటి నుంచో వస్తున్నది. చాలా మంది రెగ్యులర్ గా పాటిస్తున్నారు. దానివల్ల కూడా తగ్గని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పెద్ద ఫలితం లేదండి అని అంటున్నారు. మరి వారి కోసం ఏదైనా కొత్త చిట్కా అందిద్దామా? కీర దోసకాయలు చల్లదనానికే తప్ప లోపలికి వెళ్ళి అట్లా ఏమి చేయదమ్మా. అది ఈ కెమికల్ పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల, కొంతమందికి నీళ్లు సరిగా త్రాగనందువల్ల, కొన్ని కారణాల వల్ల కళ్ళ కింద నలుపులనే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి కరక్కాయ బాగా ఉపయోగపడుతుంది. మామూలుగా కరక్కాయ అనేది దగ్గొచ్చినప్పుడు మాత్రమే వాడుతూ ఉంటారు. కరక్కాయని ఇట్లా మనం రంగరించి రుద్దేస్తే నీళ్ళు వేసేసి రాయి మీద లేపనంలాగా వస్తుంది. ఆ పేస్ట్ తీసుకుని కళ్ళ కింద అట్లా పట్టించేసి ఉంచాలన్నమాట. ఏం జరుగుతుంది అంటే కళ్ళ కింద భాగాల్లో ఈ కెమికల్ పొల్యూషన్ వల్ల, ఇంకొక రీజన్ వల్ల కానీ సూక్ష్మమైన రక్తనాళాల్లో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. కొలాజన్ డ్యామేజ్ అయిపోతుంది అక్కడ. అంటే కొలాజన్ అని చర్మం కింద ఉండే మెష్లు అనమాట. అవి డ్యామేజ్ అవటం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోయి కళ్ళ కింద ఉండే చర్మంలో మెలనోసైట్స్ అని నలుపును చేసే కణజాలం స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ నలుపును ఉత్పత్తి చేసేస్తాయి. మోతాదుకు మించి ఎక్కువ నలుపు కలర్ని ఇక్కడ కణజాలం ఉత్పత్తి చేసేస్తుంటాయి. ఇది రాయటం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గి మెలనోసైట్స్ అనే కణజాలము ఎంత మోతాదులో నలుపును ఉత్పత్తి చేయాలో అవసరానికి అంతే ఉత్పత్తి చేస్తే తప్ప అతిగా ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది అనమాట. కరక్కాయలో ఉండే కొన్ని ఫైటో కెమికల్స్ ఇవన్నీ క్వర్సిటిన్ ఇట్లాంటివన్నీ చాలా బాగా దానికి హెల్ప్ చేస్తుంటాయి అనమాట. అందుకని న్యాచురల్ లేపనం గనక కళ్ళ కింద రోజు రాసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి కళ్ళ కింద నలుపులు క్రమేపీ తగ్గే అవకాశం, ఇన్ఫ్లమేషన్ తగ్గేసరికి వచ్చేస్తుంది అనమాట.